హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి అయితే వెళదాం రండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి శ్రావణ మాసం ఫస్ట్ శుక్రవారం నేనైతే ఎలా పూజ చేసుకున్నానో చూద్దాం రండి. ముందుగా అయితే ఉదయాన్నే లేచి ఇల్లు అయితే నీట్గా తడిబట్ట పెట్టి తర్వాత వాకిలైతే కడిగి తర్వాత గుమ్మానికైతే పసుపు పూసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇలా ముగ్గు వేసుకొని సింపుల్‌గా అయితే పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత దేవుని దగ్గర ప్రసాదంగా పులిహోర, తర్వాత పాలైతే పెట్టి దేవునికి ఇలా అయితే పూజ చేసుకున్నాను. చూసారుగా. తర్వాత వంట చేద్దామని స్టవ్ మీద బేళ్ళైతే కడిగి స్టవ్ మీద అయితే పెట్టేశాను. తర్వాత ఇంకో స్టవ్ మీద బియ్యం అయితే కడిగి అన్నానికైతే పెట్టేశాను. చూస్తున్నారుగా, ఉదయం పూట టిఫిన్ కోసం అయితే ఫస్ట్ దేవుని కోసం చేశానుగా పులిహోర, అలాగే ఇంట్లో అందరి కోసం టిఫిన్ కోసం అయితే నేనైతే పులిహోర అయితే చేసి పక్కనుంచాను. చూశారుగా. ఇప్పుడైతే అర్జెంటుగా వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇవాళ నేనైతే గంగమ్మ గుడికైతే వెళదామని అర్జెంటుగా వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇలా మునక్కాయలు, ముల్లంగి తెస్తే అవి కాస్త కట్ చేసి ఇంకో స్టవ్ మీద కాస్త ఉప్పు, కారం, పసుపు అయితే వేసి ఇంకో స్టవ్ మీద అయితే పెట్టుకొని తర్వాత అన్నం అయితే వండేశాను. ఇప్పుడైతే పప్పు అయితే ఉడుకుతూ ఉంది. తర్వాత నేనైతే చూపించే కవలేదండి. ఇలా పప్పు అయితే చాలా టేస్ట్‌గా అయితే వచ్చింది. పప్పు అయితే ఇలా చేసేసాను. పప్పు చూసారుగా, చాలా టేస్ట్‌గా అయితే ఉన్నిందండి. ఇలా పప్పు చేసి పక్కనైతే మూత పెట్టి పక్కనైతే ఉంచేసాను. తర్వాత అయితే నేనైతే గంగమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడైతే వెదర్ చూసారుగా ఎంత బాగా ఉందో. తర్వాత పక్కనైతే చాలా పచ్చదనము చూసారా, ఎంత బాగా అనిపించిందంటే నాకైతే నిజంగా నన్ను నేనే మర్చిపోయినంత సంతోషంగా అనిపించింది. అంత బాగా అంత ప్రశాంతంగా అయితే అనిపించింది. నాకు గుడులంటే చాలా ఇష్టమండి. నాకు గుడికి వెళ్ళడం అంటే ఇంకా చాలా ఇష్టం. ఇలా గుడులు, దేవుడు అంటే నాకైతే కొంచెం జాస్తే భక్తి అనుకుంటాను. అందరికీ ఉంటుంది. అందులో నేను ఒకదాన్నే అయ్యుండొచ్చు మోస్ట్‌లీ. చూసారుగా, గంగమ్మ తల్లికి ఇవాళైతే కుంకుమాభిషేకం అయితే చేశారు. నేను కూడా కుంకుమాభిషేకం అయితే చేశాను. కానీ అక్కడ వీడియో తీసుకునేకైతే మనమల్ని అయితే వదలరు కదా! అందుకనేసి నేనైతే వీడియో అయితే తీయలేదండి. మీకు కుదిరితే ఎప్పుడైనా గంగమ్మ గుడికైతే వెళ్ళిరండి. ఇక్కడ బెంగుళూరులో అయితే గంగమ్మ గుడి చూడడానికైతే చాలా బాగా అయితే అనిపిస్తుంది. వెళ్ళి ఒక్కసారైనా మనం చూడాలా అనిపించేలా నాకైతే అలానే అనిపిస్తుందండి. ఎన్నో సతి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు టైం సిక్కినప్పుడల్లా ఇలా టెంపుల్స్‌కైతే వెళుతూ ఉంటాను. అందులో మెయిన్ అయితే గంగమ్మ గుడికైతే పోయి వస్తూ ఉంటాను. చూసారుగా, నేనైతే పోయిన వారంలో అయితే అరుణాచలం వెళ్ళి ఆ శివయ్యనైతే దర్శించుకొని వచ్చాను. తర్వాత ఆ తల్లి దగ్గర, గంగమ్మ తల్లి దగ్గర అయితే వెళ్ళాను. అది శివుని ఆశీర్వాదం అనేసి నేనైతే అనుకుంటూ ఉంటాను. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత నేనైతే గోంగూర పచ్చడి చేద్దామని ఇలా అన్నీ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉన్నాను. జీలకర్ర, ధనియాలు, తర్వాత ఎండుమిర్చి, ఇందులో కొంచెం ఒక చిటికెడు మెంతులు వేసుకుంటే కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే వేసేది మర్చిపోయానండి. తర్వాత ముందుగా అయితే నీట్‌గా 3 టైమ్స్ అయితే నీట్‌గా కడిగి అలాగే చిల్లుల చిల్లుల గిన్నెలో అయితే వేసి పెట్టుకున్న గోంగూర ఇది. కాస్త నీళ్ళన్నీ వడార్చుకున్న తర్వాత ఇలా గోంగూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఏసి ఉడికించుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఒక వారం లేదా 10 డేస్ వరకైతే పచ్చడి ఏమీ అవ్వకుండా చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఇలా గోంగూర పైన కొంచెం ఆయిల్ అయితే వేసి మూత ఉంచి నేనైతే ఉడికిస్తూ ఉన్నాను చూడండి. తర్వాత అయితే పక్కన వెల్లుల్లి రెబ్బలైతే నేను కొంచెం తీసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. గోంగూర పచ్చడి అయితే నేను బెంగుళూరుకి వచ్చేక ముందరే ఆంధ్రాలో ఉన్నప్పుడే నేనైతే చాలా బాగా అయితే నేర్చుకున్నానండి. అమ్మ దగ్గర నేర్చుకున్న వంటే ఇది అంతా. నాకు గోంగూర పచ్చడి చేయడం అంటే చాలా ఇష్టం. నాకు తినడం గూని ఇష్టమే. కాకపోతే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల గోంగూర పచ్చడి అయితే తినకూడదు అని చెప్పారు. అయినా అప్పుడప్పుడు
నేనైతే పాటించకుండా తింటూ ఉంటాను. ఇలా అయితే గోంగూర పచ్చడి చేసి చూడండి. చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. తర్వాత మిక్సీ జార్‌లో అయితే ముందుగా మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని, తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌గా వచ్చిన ఎండుమిర్చి అయితే వేసుకొని, తర్వాత తగినంత ఉప్పైతే వేసుకోవాలి. ఒక 10 ఆర్ 15 వెల్లుల్లి రెబ్బలైతే వేసుకుంటే పచ్చడైతే చాలా టేస్టు చాలా బాగా అయితే వస్తుందండి. కుదిరితే కొంచెం ఇంగువైతే వేపుకొని వేసుకుంటే మంచిది. మా ఇంట్లో అయితే ఇంగువ ఉండుండలేదు. అందుకే నేనైతే వేయలేదు ఇందులో. నేనైతే చూస్తున్నారుగా తగినంత ఉప్పైతే వేశాను. ఇక్కడ మనకి బెంగుళూరులో అయితే రోల్ ఎక్కడ దొరకదు కాబట్టి సారీ అండి. మనకి ఇక్కడ రోళ్ళైతే దొరకవు కదా! అందుకని ఇలా అయితే మిక్సీ జార్‌లో అన్నీ పౌడర్‌లా పట్టుకోవాలి. చూసారుగా వెల్లుల్లి రెబ్బలైతే నేను కాస్త జాస్తే తీసుకున్నాను. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి ఎవరైనా ఈ వీడియో చూస్తే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మూత పెట్టి గోంగూరనైతే ఉడికించుకోవడం వల్ల పచ్చివాసన అయితే పోయేస్తుంది. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇది మనం మళ్ళీ మిక్సీ జార్‌లో అయితే ఏసి రుబ్బుకోము కదా! అందుకనేసి ఇలా మెత్తగా అయితే గోంగూరను ఉడికించుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతుంది. కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పోస్తే ఇలా ఉడుకుతుంది. చూసారుగా రోట్లో దంచినట్టే గోంగూర అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇలా చేసుకుంటే చాలు మెత్తగా కలిపిన బాగా ఉంటుంది. నేనైతే సారీ అండి. మధ్యలో ఫోన్ అయితే వచ్చింది. అందుకే ఫోన్ అటెండ్ చేసి వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అయింది. ఇదే ఫోన్‌లో నేనైతే డబ్బింగ్ చెప్పుకుంటూ ఉన్నానుగా మధ్యలో ఫోన్ అయితే వచ్చింది. డిస్టర్బ్ అయ్యి ఉంటే క్షమించండి. తర్వాత అయితే ఇలా గోంగూర అయితే ఉడికించుకొని తర్వాత ముందుగా నేను మెత్తగా పట్టి ఉంచుకున్న మిక్సీ జార్‌లో పట్టి ఉంచుకున్న పౌడర్ అయితే వేసి కలిపేశాను. చూడండి. ఇలా అయితే కలుపుకుంటే చాలండి. పచ్చడి మళ్ళీ మిక్సీ జార్‌లో ఏసి రుబ్బవలసిన అవసరమే ఉండదు. ఎందుకంటే మిక్సీ జార్‌లో వేసి రుబ్బిన టేస్ట్ అయితే అంత బాగా అయితే అనిపించదు. ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇలా పచ్చడి మొత్తం కలిసే వరకు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఈ పౌడర్ అయితే వేసి కలుపుకోవాలి. తర్వాత అయితే పచ్చడి అయితే పక్కనుంచి ముందుగా మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బలైతే విడిపించి పెట్టుకొని తర్వాత పక్కనైతే తిరగమాత అయితే పెట్టుకోవాలి. ఇలా నేనైతే తిరగమాత పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసి వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, తర్వాత ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న గోంగూర పచ్చడిలో అయితే వేసి కలిపి పక్కనుంచుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మనం పచ్చడి చేసిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే నీట్‌గా కడిగి, తుడిచి తర్వాత కాస్త పచ్చడైతే చల్లారనిచ్చి ఆ డబ్బాలో అయితే ఎత్తిపెట్టుకుంటే ఒక 10 డేస్ లేదా 1 వీక్ వరకి చాలా టేస్ట్‌గా అలాగే డైలీ రోజులు గడిచే కుందే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుందండి. చూసారుగా ఇలా నేనైతే తిరగమాత అయితే పెట్టేశాను. ఇలా పచ్చడైతే తయారయింది. పచ్చడైతే మా అమ్మ అయితే తిని చూసి చాలా టేస్ట్‌గా అయితే ఉంది మమ్మీ అని అయితే చెప్పింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.